H1B వీసా ఫీజుని అమాంతం $1,00,000కి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది. H1B వీసాపై ప్రకటించిన $1,00,000 రుసుము కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవిట్ ప్రకటించారు. ఇప్పటికే H1B వీసా ఉన్న వాళ్లకు ఈ నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇది వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీ అని స్పష్టం చేశారు. H1B వీసా ఫీజుని ట్రంప్ భారీగా పెంచడంతో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలు అల్లాడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక అమెరికా బయట ఉన్న H1B వీసాదారుల్ని 24 గంటల్లో తిరిగి రావాలని ఆదేశించాయి. అలాగే అమెరికాలో ఉన్న H1B వీసా హోల్డర్స్కి దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాయి. అయితే H1B వీసా నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన మార్పులపై కొంత గందరగోళం నెలకొంది. H1B వీసాకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అండ్ క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ NRI నాగేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగేంద్ర గారు నమస్తే. నమస్తే. H1B వీసాపై వైట్ హౌస్ ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చింది $1,00,000కి సంబంధించి. దీనికి సంబంధించి డెసిషన్ అసలు ఎలా తీసుకోవాలంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం తీసుకుంటే అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అసలు ఏం చెప్పింది మనకు అంటే ఒక క్లియర్ గా మనం ఒక దీన్ని 3 పాయింట్ల కింద మనం విభజిస్తే ఒకవేళ సైన్డ్ ప్రొక్లమేషన్ లో ఖచ్చితంగా ఇది రిస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆన్ సర్టెన్ నాన్ ఇమిగ్రెంట్స్ అంటే నాన్ ఇమిగ్రెంట్స్ వీసాల మీద వచ్చే వాళ్ళ మీద మేము రిస్ట్రిక్ట్ చేయబోతున్నాము. ఈసారి ఎంట్రీ అయితే 100,000 ఫీజు ఒకటి ఖచ్చితంగా పెడుతున్నాము అనేది మొదటి పాయింట్. రెండవది ఎందుకు చేస్తున్నాము అని అంటే ఈ H1B వీసాని అబ్యూస్ చేస్తున్నారు అనే దాన్ని మేము తగ్గించాలి అనే దానికోసమని దీన్ని చేస్తున్నాం అని చెప్పేసి రెండో పాయింట్ చెప్పారు. రెండవది ఖచ్చితంగా ఈ ఫీజు మాత్రం ఖచ్చితంగా పెంచిన తర్వాతనే మీరు లోపలికి రావాలి అనేది మూడో పాయింట్ కింద రెస్ట్రిక్ట్ చేశారు. సో ఇది ఒక ప్రొక్లమేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది వైట్ హౌస్ ఈ 3 పాయింట్ల మీద. సో ఇప్పుడు అసలు ఈ ఆర్డర్ ద్వారా అసలు ఎవరు ఎఫెక్ట్ అవుతారు ఎవరు ఎఫెక్ట్ అవ్వరు అనే దాని మీద కూడా వాళ్ళు కొంచెం క్లియర్ గానే నిన్న నైట్ ఎనాలిసిస్ చేసి పెట్టేశారు అసలు ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు మనకు దీని మీద అసలు ఎవరి మీద అసలు దీని మీద ప్రభావం ఉండదు అనే దాని మీద వాళ్ళకు చాలా క్లారిటీ ఇచ్చారు. ఒకటి, ఆల్రెడీ మీరు H1B వీసాలో ఉంటే ఈ ప్రభావం మీ మీద అసలు ఉండదు, మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. రెండు, ఓకే, సో ఆల్రెడీ మీకు H1B ఉంటే ఇంకా మీకు ప్రాబ్లం ఏం లేదు, మీరు పే చేయాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేసి మీరు ఒకవేళ మీ పిటిషన్ ని సెప్టెంబర్ 21 కంటే ముందే ఫైల్ చేసి ఉన్న వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, రెండో పాయింట్. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ ఉన్నా కూడా కేస్ బై కేసు మేము రివ్యూ చేస్తాము. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ద పర్సన్ ఇస్ హైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అని అనుకుంటే మేము కేస్ బై కేస్ అనాలిసిస్ చేస్తాం అనే 3 విషయాలు చాలా స్పష్టంగా వైట్ హౌస్ అనేది డిక్లేర్ చేసింది వాళ్ళ ఎవరికి ఎఫెక్ట్ ఉండదు అనే దాని మీద. ఓకే, సో రెండోది వచ్చేసి ఎవరు ఎఫెక్ట్ అవుతారు అసలు ఎవరెవరు దీని మీద మనకు ఎఫెక్ట్ అవుతారు అనే దాని మీద కూడా వాళ్ళు చాలా క్లియర్ గానే నిన్న కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ హిట్ అయ్యేది ఎవరు అని అంటే న్యూ H1B వీసా హోల్డర్స్ హు ఆర్ లుకింగ్ టు వర్క్ ఇన్ USA. వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ఓకే, సో ఎవరైతే కొత్తగా వద్దాము అని అనుకున్న ప్రతి ఒక్కరు పే చేసుకొని రావాల్సిందే. రెండు, స్మాలర్ కంపెనీస్ ఎవరైతే మాస్ హైరింగ్ చేసుకొని ఇండియా నుంచి కానీ అవుట్ సైడ్ US నుంచి ఎవరైతే వాళ్ళు తెచ్చుకుందాము అని అనుకుంటున్నారో దీని మీద మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ అయితే పడబోతుంది వాళ్ళది. ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ IT అండ్ టెక్నాలజీ. ఈ రెండు ఫీల్డ్ ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలా ప్రభావితంగా పడబోతుంది. ఎందుకంటే 70 to 71% H1B వీసా హోల్డర్స్ మన ఇండియన్సే దీని మీద. సో ఇది ఇంత అయినప్పుడు కంపెనీస్ డెఫినెట్లీ విల్ రీథింక్ అసలు మనము ఖచ్చితంగా వీళ్ళకి ఒకవేళ 100,000 పెట్టి మనము ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనా అనే దాని మీద వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కంపెనీస్ అనేవి మళ్ళీ చేస్తారు ఖచ్చితంగా.
సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆర్ ప్రొక్లమేషన్ మీద అసలు ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా మనం ఎనాలిసిస్ చేసుకుంటే ఒక 70 to 71% ఇప్పుడు ఇందాక డిక్లేర్ చేసినట్టు మన ఇండియన్సే ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ద ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ఇండియన్స్. సో ఎవరైతే చూసుకుంటారో, రెండు మనకి కాస్ట్ ఆఫ్ బర్డెన్ కూడా టూ మచ్ గా పెరగడం వల్ల అసలు నిజంగా 1000 times హైక్ అనేది అసలు మనం ఎప్పుడు చూడలేదు అసలు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ క్లియర్లీ సీయింగ్ దిస్ ఆల్ ది చేంజెస్. సో న్యూ అప్లికెంట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ మీద మాత్రం వాళ్ళకి కొంచెం చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు వాళ్ళు. సో నిన్న వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల అది ఒక్కటి మనం దీన్ని కొంచెం కూలంకషంగా మనం దీన్ని చూడొచ్చు. సో ఖచ్చితంగా ఇది కొత్త వాళ్ళకైతే 100% ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద ఉండొచ్చు. ఒక్కసారి $1,00,000 అనేది చాలా పెద్ద విషయం కదా. ఐ మీన్ $100. యా, ఇంతకు ముందు ఉన్న ఫీజు సమ్వేర్ అరౌండ్ $87,000 అంటే $975 ఉండేది. $975 నుంచి నార్మల్ స్మాలర్ కంపెనీస్ కి, ఒకవేళ మీడియం లెవెల్ కంపెనీస్ కి అయితే 975 ప్లస్ 4,000 సర్చార్జ్ ఉండేది. దగ్గరగా 2 లక్షల నుంచి మొదలు పెట్టుకొని మీకు 100,000 కి వెళ్ళడం అనేది అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ హైక్. సో యాక్చువల్ గా అయితే అంటే యాజ్ అన్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ వాళ్ళకి కూడా అంటే ఈ ఫీజుల మీద కానీ ఈ కేటగిరీస్ మీద కానీ వీళ్ళకు 100% రైట్ ఉండదు. బట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ వాళ్ళకి ఏం రైట్ ఉంటుంది అంటే బార్డర్స్ మీద 100% రైట్ ఉంటుంది. అంటే ఎవరు అమెరికాలకి ఎంటర్ కావాలి, ఎవరు ఎంటర్ కావద్దు అనే దాని మీద వాళ్ళకు స్పష్టమైన అధికారాలు ఉంటాయి ఒక ప్రెసిడెంట్ కి. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు అని అంటే, ఎవరైతే బయట నుంచి ఇండియా లోపలికి వస్తున్నారో లెట్స్ చార్జ్ దెమ్. ఏ కంపెనీస్ అయితే ఒకవేళ వర్క్ కోసం ఫారిన్ నేషనల్స్ ని హైర్ చేసుకుంటున్నాయో వాళ్ళ మీద నేను చార్జ్ చేస్తాను అనే దాని మీద కూడా వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పినారు. కాకపోతే మనకి ఇంకా ఒక 2-3 రోజులలో మనకు క్లారిటీ రావాల్సి ఉన్నది ఏంటి అని అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసా ఉండి ఒకవేళ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆల్రెడీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ రీఎంటర్ అవ్వాలి అని అంటే కూడా 100,000 పే చేయాల్సింది అనే దాని మీద కూడా మనకు ఒక స్పష్టత రావాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నుండి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయట ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్ గా వచ్చేయండి అంటున్నారు. సో ఇప్పుడు ఏ క్లారిటీ లేకుండా వాళ్ళు వెళ్లే టైంలో మరి ఈ అమౌంట్ అంతా పే చేసి వెళ్ళాలి అనేది, అంటే దీనికి సంబంధించి ఎప్పటిలోగా క్లారిటీ వస్తుంది అనుకోవాలి మనం? దట్టు వాళ్ళు ఇచ్చిన టైం కూడా గడిచిపోయింది 24 hours. సో ఎలా అంటారు? ఒక 24 నుంచి 48 hours లో దీని మీద మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది దీని మీద అసలు యాక్చువల్ గా అయితే. అంటే ఆల్ మేజర్ కంపెనీస్ నో దట్. ఎందుకంటే యాజ్ అ ప్రెసిడెంట్ గా ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళకు బార్డర్స్ మీద 100% కంట్రోల్ ఉంటది అనేది తెలుసు. మీరు అందుకనే మనం నిన్న మొన్న కూడా చూసినాం అసలు యూఎస్ కి వెళ్ళే ఫ్లైట్ చార్జెస్ ఎంత పెరిగినాయో మీరు చూడండి ఒక్కసారి. స్కై రాకెట్ అయిపోయినాయి మొత్తం ఫ్లైట్ రేట్స్ అన్ని. సో బయట ఉన్న వాళ్ళని మొత్తం ఇమీడియట్ గా యూఎస్ కి రమ్మని చెప్తున్నాయి కంపెనీస్ అన్ని. సో మనకు ఆల్రెడీ బయట వర్క్ చేస్తున్న వాళ్ళు మీద ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒక్క 48 గంటలు దీని మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది దీని మీద. ఓకే, అంటే ఇప్పుడు ఈ రూల్స్ ఏవైతే కొంచెం కొత్తగా పెట్టారో వాటిల్లో సడలిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య అంటే ఎటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారంటారు? మేజర్ వచ్చేసేసి మన ఇండియన్ కంపెనీసే. మీరు చూసారు ఒక 10 to 15 days బ్యాక్ యుఎస్ ప్రెసిడెంట్ ఆల్ టెక్ గేమ్స్ తోటి మనకు ఒక డిన్నర్ కూడా మనం చేసింది మీరు చూసే ఉంటారు. అవును, రీసెంట్ డేస్ లోనే జరిగింది. రీసెంట్ గా ఐ మీన్ గూగుల్, మెటా అన్ని కంపెనీస్ ని పిలిచారు. ఓకే, వాళ్ళే దగ్గరగా ఒక 13,946 కలెక్టివ్ గా నెంబర్ యాజ్ పర్ ద యుఎస్సిఎస్ డేటా ప్రకారం వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టినారు అప్పుడు ట్రంప్. ప్రాబబ్లీ ఈ విషయాన్ని అప్పుడు టెక్ గేమ్స్ దగ్గర ఖచ్చితంగా డిస్కస్ చేసి ఉండొచ్చు. ఐ మీన్ నేను దీన్ని యూజ్ చేయబోతున్నాను. ప్రాబబ్లీ వాళ్ళు దానికి పట్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, సో వాళ్ళకి మాత్రం హింట్ ఇవ్వడం అయితే జరిగిందని అనుకుంటున్నాం మనం. ఓకే, దాని ద్వారా అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంకోటి హైయెస్ట్ గా కంపెనీ రిక్రూట్ చేసుకునేవి కూడా మన కంపెనీసే. ఐ మీన్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎల్, ఈ కంపెనీసే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ H1B స్పాన్సర్స్ ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఇంపాక్ట్ కూడా ఈ కంపెనీస్ కే ఉంటది. ఇప్పుడు 100,000 పెట్టి ఒక క్యాండిడేట్ ని మనం ఫారెన్ నుంచి హైర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ దే హావ్ టు రీథింక్ అబౌట్ ఇట్. ఇప్పటికీ మనకు అమెరికాలో మీకు పర్ అవర్ మనకు సాలరీస్ వేజెస్ చూస్తేనంటే లోకల్ వాళ్ళకి $10, $12 వరకు ఉంటది మాక్సిమం. కానీ ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళి హైర్ చేసుకున్నప్పుడు $50 ఇచ్చే పొజిషన్స్ కూడా ఉండే. ఆల్రెడీ వీఆర్ పేయింగ్ హై వెన్ కంపేర్ టు ద అమెరికన్స్. అండ్ రెండోది వచ్చేసేసి మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు 100,000 ఫీజు కట్టాలి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోవాలి అని అంటే. సో డెఫినెట్లీ ఇట్ విల్ రీషేప్ ది కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీ.
థ్యాంక్ యూ నాగేంద్ర గారు. అంటే లేటెస్ట్ గా వచ్చిన డెసిషన్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, లేదంటే ఇంకేమైనా చేంజెస్ జరుగుతాయి అనేది లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లియర్ అనాలిసిస్ వాట్ అబౌట్ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి అంతా కూడా.